హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కుషల్స్ వ్లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఈరోజు మన వీడియోలో టేస్టీగా అండ్ హెల్తీగా నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. సో ఈ నూడిల్స్ ప్రిపరేషన్కి మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. తరిగిన ఒక ఉల్లిపాయ, క్యాబేజ్, క్యారెట్ అండ్ కొత్తిమీర, ఒక సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి. సో ఇంకా మీకు కావాలి అనుకుంటే క్యాప్సికమ్ అండ్ టొమాటోని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. సో దీనికి గాను ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ మనకి తక్కువగానే పడుతుంది ఈ నూడిల్స్కి. సో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రమే తీసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో దీంట్లో వెజిటేబుల్స్ ఏవి కూడా మనకి డీప్గా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు, ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు. కొంచెం పచ్చిగా ఉంటేనే నూడిల్స్కి టేస్ట్ బాగుంటుందన్నమాట. సో నేను తీసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని తర్వాత ఒక ప్యాకెట్ ఆఫ్ నూడిల్స్కి మనం 2 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ నూడిల్స్కి ఇంకొంచెం టేస్ట్ని ఎక్స్ట్రా యాడ్ చేయడానికి మన ఇంట్లో ఉన్నటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా కూడా యూస్ చేయొచ్చు. దానివల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో నేను 2 నూడిల్ ప్యాకెట్స్ తీసుకున్నాను. సో దాంట్లో ఇచ్చిన మసాలాని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రాగా జింజర్ గార్లిక్ పేస్ట్ నేను యాడ్ చేయలేదు. ఉంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటిని మసాలా వాటర్లో కలిసేటట్టుగా మనం స్టిర్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకొని ఎసరు మరిగిన తర్వాత మన నూడిల్స్ని అందులో వేసేయాలి. వేసేసి లైట్గా కదిపి లిడ్ పెట్టి క్లోజ్ చేసి దాన్ని కుక్ అవనివ్వాలి. ఆ తర్వాత దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయ్యి మొత్తం నూడిల్స్ అంతా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కుక్ చేసుకున్న తర్వాత ఈ నూడిల్స్కి ఇంకొంచెం టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ చేయడానికి నేను ఫ్రై చేసినటువంటి బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. దీన్ని నేను ముందుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో ఈ నూడిల్స్ కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇంకా వాటర్ ఇంకా ఎక్కువ ఉంది మనకి, అదంతా కూడా ఇంకా దగ్గరకు వచ్చేయాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకొని దానిపైన లెమన్ స్క్వీజ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. సో టేస్టీ అండ్ యమ్మీ నూడిల్స్ ఆర్ రెడీ టు ఈట్. నూడిల్స్ అంటే ఇష్టపడని పిల్లలు ఎవరు ఉండరు. సో వాళ్ళకి డైరెక్ట్గా నూడిల్స్ చేసి పెట్టేయకుండా సో మనం ఇలా కొంచెం వెజిటేబుల్స్ని ఎక్కువగా యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఇష్టంగా తింటారు. సో నేను మా బాబుకి ఎప్పుడు ఇలానే చేసి పెడుతూ ఉంటాను. సో మా హస్బెండ్కి ఇచ్చాను, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పమని. సో ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే మా బాబుని కూడా అడుగుదాం, మా బాబు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పమని. సో తన రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.